జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయటం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్త 3-4 పాదాలు, అలాగే విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. తులారాశి వారికి శని గారు 6వ స్థానంలో యోగిస్తున్నారు. తులా లగ్నానికి పరమకారుడు శని. అలాంటి శని 6వ స్థానంలో యోగిస్తాడు. లాభస్థానంలో కేతువు, శుక్రుడు 2 గ్రహాలు యోగిస్తున్నాయి. లాభస్థానంలో 9వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి తులారాశి వారికి. దాని మూలంగా కొంచెం మంచి ఫలితాలే ఉంటాయి. మీరు సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే బుధవారం, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఆ రోజున కనుక స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది, గొడవలు వచ్చే అవకాశం ఉన్నది. ఆ 2 రోజులు మాత్రం మీరు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లక్ష్మీ టెంపుల్కి వెళ్ళండి. ఈ వారంలో మీకు ధనం అనేది విపరీతంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ కుటుంబాధిపతి అయిన కుజుడు కూడా లగ్నంలో ఉన్నారు, మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే చంద్రుడు కూడా రాబోతున్నాడు. మీకు వారాంతంలో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం ధన పరంగా చాలా బాగుంటది. ధనం అనేది మీకు సకాలంలో చేతికి అందుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ 5వ స్థానంలో రాహు గారు ఉన్నారు. రాహు గారు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు తీసుకొస్తారు. 3వ వ్యక్తి మూలంగా లవర్స్ కి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే 6వ స్థానాన్ని సూర్యుడు కూడా చూస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. శని సూర్యుడు బద్ధ శత్రువులు. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు వస్తాయి శత్రువుల పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. 7వ స్థానాధిపతి అయిన కుజుడు లగ్నంలో ఉన్నారు. అలాగే గురుగా దృష్టి కూడా కుజుడి మీద ఉంది కాబట్టి 5వ దృష్టితో కుజుడిని చూస్తున్నారు గురువు గారు. దాని మూలంగా మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టకండి, ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. 12వ స్థానంలో సూర్యుడు, బుధుడు, అలాగే శని గారి దృష్టి ఇద్దరి మీద ఉంది కాబట్టి ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టకండి. అలాగే కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా బాగుంటది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఈ వారాంతంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి, గొడవలు వచ్చే అవకాశం ఉన్నది మీ బాస్తోని, మేనేజర్తోనూ. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.